ఎప్పుడైనా ఆలోచించావా, మీ నాన్న నీ కోసం చిరిగిపోయిన చొక్కా వేసుకుని పనికి వెళ్తున్నాడు అని? నువ్వు కష్టపడిన డబ్బులతో మీ నాన్నకు కొత్త చొక్కా కొనేసి ఇవ్వగలవా? ఒకవేళ కొనే సిచ్యువేషనే వచ్చినా అదే టైంకి మీ నాన్నగారు బ్రతికే ఉంటారు అని అనుకుంటున్నావా? మరణం అనేది శరీరానికే కానీ మనసుకు కాదు. మనసులోని అనుబంధాలన్నీ విరిచేయలేదు. జీవితం ఉంటే ఒకరితో ఒకరు కలిసి అనుభవిస్తాం. మరణం వచ్చిన తర్వాత జ్ఞాపకాల రూపంలో ఆ బంధాలన్నీ మనం మోసుకుపోతాం. చావు అనేది అందరికీ వచ్చేదే. ఎవరు చావుకి అతిథులు కాదు. నువ్వు ఎలాంటి వాడివైనా సరే ఆ 6 అడుగుల గోతులోనో ఆ ఖాళీ కట్టెల మీదో ఉంటావు. మనిషి జీవితంలో కాశీకి ఒక్కసారైనా వెళ్ళాలి. దేవుని కోసం కాదు, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి, మరణం కోసం తెలుసుకోవడానికి, చావు యొక్క ప్రాముఖ్యత కోసం తెలుసుకోవడానికి. గుణాగార సంసార పారం నతో ఎందుకంటే నువ్వు భూమి మీద ఉన్నప్పుడు చేసిన తప్పులు ఒప్పులు అన్నీ చెరిగిపోతాయి. కానీ ఆ గుర్తుల్లో ఉన్న మనుషులు, ఆ జ్ఞాపకాలు, నువ్వు చేసిన పనులు ఎప్పటికీ మర్చిపోరు. అది స్నేహంలో అయినా, ప్రేమలో అయినా, కుటుంబంలో అయినా. ఉన్నన్ని రోజులు ఉండడం, తరువాత వీడ్కోలు పడడం, అంతే. నేను కాశీలో మణికర్ణిక ఘాటుకు ఉన్నంత ప్రాముఖ్యత మరీ ఘాటుకు లేదు. ఎందుకంటే ఇక్కడ చావు బతుకులను ఒకే విధంగా చూస్తారు. ఆడామగా అనే భేదాలు ఏమీ ఉండవు. చిన్న పెద్ద తేడాలు ఉండవు. అది మనకు కాశీలో జీవించే వారికి తేడా. ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే కొన్ని చూసినా ప్రశ్నించకు, కొన్ని చూసినా అడగకు. ఎలాంటి నాటకాలు వద్దు. మౌనంగా ఉండు, దూరంగా ఉండు, ఆత్మాభిమానంతో సాగిపో. బికాజ్ కొన్నిసార్లు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా అవసరం. అది మనల్ని మరింత కాన్ఫిడెంట్గా, మరింత స్ట్రాంగ్గా చేస్తుంది. ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం. నీ లైఫ్లోకి చాలామంది వస్తారు, ఒక ఇంపాక్ట్ ఇచ్చి వెళ్ళిపోతారు. బీ గ్రాటిట్యూడ్ టు దెమ్. నీకు అప్పుడు తెలియదు ఎందుకు, బట్ టైమ్ హీల్స్ ఎవ్రీథింగ్. భజేహం భవానీ పతిం భావగమ్యం. కళాతీత కళ్యాణ కల్పాంతకారీ. సదా సజ్జనానందదాతా పురారీ. చిదానంద సందోహమోహాపహారీ. కాశీ కేవలం ఒక నగరమే కాదు, సమయం కన్నా పాతది, ఇతిహాసాల కన్నా లోతైనది, రహస్యాలకు అంతుచుక్కనిది. ఇక్కడ ప్రతిరోజు వందలాది మంది చావును వెతుకుంటూ వస్తారు. ఇది కాశీ, బనారస్, వారణాసి. కానీ ప్రతి పేరు వెనుక ఒక కథ ఉంటుంది. ఇక్కడ చితి ఎప్పుడూ మండుతూనే ఉంటుంది. అందులో నీలో ఉన్న ఈర్ష్య, అహంకారం, కోపం, గర్వం అన్నీ కాలి బూడిదైపోతాయి. సుఖం శాంతి సంతాపనాశం. ప్రసీద ప్రభో సర్వభూతాధివాసం. ఇక్కడ చావుని అంతం కాదు, ఒక కొత్త ప్రారంభం. న జానామి యోగం జపం నైవ పూజా. నతోహం సదా సర్వదా శంభుర్భుజ.